మహాగణుడైన మన ప్రభువును రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్య భాగాన్ని చదువుదాం. అపొస్తలుల కార్యాలు 13వ అధ్యాయము 33వ వచనం. అలాగే నీవు నా కుమారుడు, నేడు నేను నిన్ను కంటిని. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు నా కుమారుడు, నేడు నేను నిన్ను కంటిని అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మాట చదివినప్పుడు చాలామందికి అనిపించవచ్చు, దేవుడు అంటున్న మాట నీవు నా కుమారుడివి లేదా నీవు నా కుమార్తెవి, నేను నిన్ను కని ఉన్నాను అన్నాడు దేవుడు. చాలామందికి అనిపించవచ్చు, ఇదేంటి నన్ను కన్నది నా తల్లిదండ్రులు కదా అని మనకు అనిపించవచ్చు. దేవుడు చెప్తున్న మాట తెలుసు, తల్లిదండ్రులు మనల్ని శరీర సంబంధంగా మనల్ని కన్నప్పటికీ కూడా అసలైన మన పుట్టుక, మన జీవితం ఎక్కడ ప్రారంభించబడిందంటే తల్లి గర్భంలో కూడా మనల్ని రూపించింది, నిర్మించింది దేవుడే. అందుకే దేవుడు నేను నిన్ను కని ఉన్నాను అంటున్నాడు. దేవుడే మనల్ని కని ఉన్నాడు. మనం ఆయన నీవు నా కుమారుడివి అనే అర్హత ఈ లోకంలో ఒక్క ఈ ప్రభువైన యేసుక్రీస్తుకు మాత్రమే ఉంది. ఎందుకంటే మనం ఆయన బిడ్డలం. ఆయనే మన ఈ లోకానికి తీసుకొని వచ్చాడు తల్లి గర్భము ద్వారా. ఇంకా దీని లోతైన భావం ఏంటంటే, నీవు నా కుమారుడు, కుమార్తెవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను అని చెప్తున్నాడంటే మనందరం కూడా దేవుని బిడ్డలం, దేవుని కుమారులం, దేవుని కుమార్తెలం. ఎందుకంటే ఆయనే మనకు తండ్రి అయినటువంటి దేవుడు. ఈ లోకంలో మనకి తండ్రి ఒక్కడే, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అని వాక్యం సెలవిస్తుంది. మనకి ప్రభు ఒక్కడే, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడు. కనుక దేవుని సన్నిధిలో మన తండ్రి ఆయనే, పరమ తండ్రి అయినటువంటి దేవుడు ఆయనే సర్వ మానవాళికి తండ్రి అని వాక్యం సెలవిస్తుంది. మనం ఆయన బిడ్డలం, ఆయన కని ఉన్నాం అంటే అర్థం ఏంటంటే ఆయన ద్వారే మనం పుట్టాము. అనగా ఆయనే మనల్ని పుట్టించాడు. ఆ దేవాతి దేవుడే మనల్ని పుట్టించాడు. అందుకే ఈరోజు ఆయన నమ్మి మారు మనసు పొంది రక్షించబడి పాప క్షమాపణ బాప్తీసం పొంది క్రీస్తు రక్తం చేత ఎప్పుడైతే మనం కడగబడ్డామో అలాంటి వారందరితో కూడా ఇప్పుడు దేవుడు చెప్తున్న మాట, నీవు నా కుమారుడివి. ఎవరు దేవుని కుమారులు అంటే ఆయన నమ్మి మారు మనసు పొంది రక్షించబడి యేసు రక్తం చేత కడగబడిన ప్రతి ఒక్కరూ ఆయన కుమారులు, ఆయన కుమార్తెలు. అందే అలాంటి వారు నేను మిమ్మల్ని కని ఉన్నాను. దేవుడే మనల్ని కన్నాడు. లేకపోతే మనం మారు మనసు పొందేవాళ్ళం కాదు, రక్షించబడేవాళ్ళం కాదు, ఆయన రక్తంతో కడగబడేవారమే కాదు. ఈరోజు అలా మనం ఆ అనుభవంలో ఉన్నామంటే అర్థం ఏంటంటే మనం దేవుని బిడ్డలం, దేవుని కుమారులం, దేవుని కుమార్తెలం. అందుకే ఆయన అంటాడు, నీవు నా సొత్తు అన్నాడు ఆయన. మనం ఎవరు సొత్తు అంటే దేవుని సొత్తు, దేవుని సొత్తు అయిన ప్రజలమై ఉన్నాం. మనము మన సొత్తు కానే కాదు. అంటే దేవుడే లేకపోతే అస్సలు మనం లేనే లేం, మనకి మనుగడే లేదు, మనకి జీవితమే లేదు. అందుకే ఆయన అంటున్నాడు, మన తండ్రి ఆయనే, నీవు నా కుమారుడు, నేడు నేను నిన్ను కని ఉన్నాను, నేను నిన్ను కని ఉన్నాను అన్నాడు. కనడం అంటే ఆయన ఉద్భవింప చేయడం, రూపించడం, మనం ఈ లోకానికి రావడానికి ఆయన కృప చూపించడం, అది కనడం అంటే. నేను కని ఉన్నానంటే దాని అర్థం అది. అంటే ఆయన చిత్తం లేకుండా, ఆయన ఉద్దేశం లేకుండా, ఆయన సంకల్పం లేకుండా ఈ భూమి మీదకు మనం రాలేదు. అందుకే మనకు తండ్రి యేసయ్య. అందుకే ఆయన మన స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకున్నాడు, తన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. కనుక మనం మన సొత్తు కాదు, మనం ఆయన సొత్తు. ఆయన మనకు తండ్రి, మనం ఆయనకి బిడ్డలమై ఉన్నాం. కనుక ఆయన ఎదుట మనం ఆయన చెప్పినట్టుగా మనం బ్రతకాలి, జీవించాలి, మన మనుగడ సాగాలి. ఎందుకంటే మనం ఆయన కుమారులం కనుక. మనం ఆయన మాట వినకపోతే తండ్రి కనుక మనల్ని గద్దించే అధికారం ఆయనకు ఉంది, శిక్షించే అధికారం ఉంది, ఆయన ఏదైనా చేసే అధికారం మన మీద ఆయనకు ఉంది. ఎందుకంటే ఆయన అధికారంతో చెప్తున్నా, నీవు నా కుమారుడివి, నా కుమార్తెవి. తండ్రికి అధికారం ఉంటుంది గద్దించడానికి కుమారుల్ని, కుమార్తెల్ని, వారిని సరైన దారిలోకి నడిపించడానికి, వారిని హెచ్చరించడానికి తండ్రికి అధికారం ఉంటుంది. అందుకే మన దేవుడికి మన మీద అధికారం ఉంది. మన మాట విన్నప్పుడు ఆయన ఏదైనా మన జీవితంలో చేస్తాడు. ఏదైనా చేసి ఆయన బిడ్డలుగా, ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా ఆయన మార్చుకుంటాడు. కనుక నీ పరమ తండ్రి అయిన దేవుడు నీ తండ్రి అయి ఉన్నాడని ఎరిగి ఆయన ఎదుట మనం ఎలా ఉండాలో, ఎలా ప్రవర్తించాలో, బ్రతకాలో అది తెలుసుకుని మనం జీవించాలి. కనుక ఈ భూమి మీద ఉన్న మనందరము
ప్రతి ఒక్కరం చిన్న పెద్ద తేడా లేదు, ఉన్నవాళ్ళు లేని వాళ్ళని తేడా లేదు, కుల మత భేదం లేదు. ప్రతి ఒక్కరూ ఆయన ద్వారా పుట్టిన వారమే. ఆయనే మనకి తండ్రి, మనం ఆయన బిడ్డలం. కనుక అట్టి ఆత్మ సంబంధమైన పరమ తండ్రి అయిన దేవుని ఎదుట మన జీవితం దేవునికి మహిమకరంగాను, తండ్రి నామాన్ని ఘనపరిచేదిగా, ఆయన నామాన్ని హెచ్చించేదిగా ఉండాలి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా యేసయ్య, నీకు వందనాలు. నీ సన్నిధిలో ప్రభువా, నీ ఎదుట మేము నీకు మహిమ తెచ్చే బిడ్డలుగా, నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా జీవించి, ఎందుకంటే నీ పేరు నిలబెట్టేవారుగా మేము ఉండాలి. ఎందుకంటే నీవే మాకు తండ్రివి, మేము నీ బిడ్డలం, నీ కుమారులం కుమార్తెలం గనుక, నీవే మమ్మల్ని కని ఉన్నావు గనుక తండ్రి, మేము నీ కుమారులుగా నీ కుమార్తెలు ఈ లోకంలో జీవించే భాగ్యం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.